ప్రార్థనల గురించి కూడా 4 ప్రార్థనలు రాసుకున్నానమ్మా. ఒకటి వ్యక్తిగత ప్రార్థన. దానియేలు, ఎక్కువగా హన్న, వాళ్ళిద్దరూ వ్యక్తిగత ప్రార్థనలు చేశారు. రెండోది కుటుంబ ప్రార్థన. మన కుటుంబంలో ఎంతమంది ప్రార్థన చేస్తారో తెలియదు, కానీ ఏబు మాత్రం కంపల్సరిగా కుటుంబ ప్రార్థన చేసేవాడు. మూడోది సంఘ ప్రార్థన. సంఘంలో ప్రతి ఒక్కరు అదే దాని గురించే చెబుతాం. సంఘంలో ముందోళ్ళే చెబుతారు కానీ వెనకోళ్ళు ప్రార్థన చేయరు. పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కానీ ఒక్కళ్ళగా పని చేయరు. ఒక 4 చేస్తారు, ఇటు 2 చేయండి అంటాడు. పాతోళ్ళకి అవకాశం ఇవ్వాలి, కొత్త వాళ్ళు ఆగిపోవాలి. పాతోళ్ళకి సంఘ ప్రార్థన అంటే అదే కొరినియలు చేసేవాడు ఎక్కువగా. నా ఉపవాస ప్రార్థన, తర్వాత తగ్గింపు ప్రార్థన. యేసు ప్రభు మోకాళ్ళు వంచి కొండ మీద ప్రార్థన చేసేవాడు, మోకాళ్ళతో ప్రార్థన. ఈ ప్రార్థనలో 4-6 రాసుకున్నాను, అంతకంటే ఎక్కువ చెప్పలేను. మళ్ళీ కన్నీటి ప్రార్థన ఉంది. ఇస్కియా, ఎజ్రా మరియు నెహెమియా వీళ్ళు 4 చేసేవాళ్ళు కన్నీటి ప్రార్థన. 14 నుంచి 23 వరకు చదువుతానమ్మా. దాంట్లో మనకి మొత్తం 5 ఉన్నాయి. శిరస్సు కాడి నుంచి విజ్ఞానం, సంఘం మొత్తం 5 ఉన్నాయి. 14 వరకు నుంచి 23 వరకు చదివి వినిపించి తర్వాత చెబుతాం మొత్తం వచ్చిన వాళ్ళు. వాగ్దానము చేత ఆత్మచేత ముద్రించబడినది దేవుని మహిమ కీర్తి కలుగును. ఆయన సంపాదించిన ప్రజల విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ వలన సాక్ష్యము సంకరువుగా ఉన్నాడు. ఈ హేతువు చేత ప్రభు అయిన యేసుక్రీస్తు మీ విశ్వాసమును గురించి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసము గూర్చియు నేను విన్న వంటిని మీ విషయములో మానసిక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరియు మీ మనోనేత్రమును వెలిగింపబడినందున ఆయన మిమ్ములను పెంచి పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన సాక్ష్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచి బలాచీలను బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్కయు అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడు మహిమ స్వరూపియగు తండ్రి తనను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానము ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించును.